మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సి ఉండగా వరుడు పరారైన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. జాక్రాన్పల్లికి చెందిన సాయి కుమార్ నిజామాబాద్ లోని ఆర్యనగర్ కు చెందిన మీనాక్షికి పెద్దలు పెళ్లిని కుదిర్చారు. ₹1,00,000 మోటార్ బైక్ కట్నంగా ఇచ్చారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి కొడుకు ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే అమ్మాయి బాగోలేదని మరొక ₹2,00,000 అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ అబ్బాయి మొండికేశాడు. తీరా పెళ్లి సమయానికి కనిపించకుండా పోయాడు. ఇచ్చేసినాము, బండి ఇచ్చేసినాము, బంగారం ఇచ్చేసినాం, అన్ని ఇచ్చేసినాము. ఇంకా 2 లక్షలు కావాలంట వాళ్ళకు. అయితేనే చేసుకుంటారంట, లేకపోతే లేదంట. రాత్రి అదే గొడవ అయింది. రాత్రి అది తీసుకురావడానికి వెళ్ళినాం. అందు గురించి ఒట్టినే గొడవ పెట్టుకున్నారు. ఆడలకు మొగలకు అందరికీ కొట్టడానికి వచ్చారు. మేము మా మొగలు ఎవ్వరు కూడా రాలేదు. మేము ఆడలమే వెళ్ళి దీపంతలు తీసుకొని వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళినాం పెళ్లి కొడుకుకి. అనవసరం ఒట్టినే గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. డబ్బులు ఇవ్వలేదని, ఖచ్చితంగా డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాం. ఇంకా 2 లక్షలు కావాలంట. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం సార్? ఇచ్చినా అంతే ఇచ్చినాం. వాళ్ళు అడిగింది ఇచ్చినాం. మేము అసలు బండి కూడా ఒప్పుకోలేము. అయినా బండి కూడా ఇచ్చేసినాము. ఎందుకంటే పోనీ మన పిల్లల్ని సుఖపడుతుంది కదా అని చెప్పేసి. బండి ఇస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటామన్నారు. అయినా ఫోన్లే అప్పుడు బండి అడగలేరు వాళ్ళు. తర్వాత బండి అడిగారు. ఫోన్లేక నా చెల్లెలు సుఖపడుతుంది కదా అని బండి ఇచ్చినాం మేము. ఆ బండి కూడా 3 రోజుల ముందే ఇచ్చేసినాము. ఆ బండి తీసుకెళ్ళారు. ₹1,00,000 ఇచ్చినాము. వాళ్ళు అవి తీసుకొని బట్టలు అవి తెచ్చుకున్నారు. వాళ్ళు ఇంకా 2 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా ఈ డబ్బులు ఇవ్వట్లేదని వెళ్ళిపోయారు వాళ్ళు. రాత్రి కొట్టిరు, బాగా కొట్టిరు. మాకుడు మొత్తం పడిపోయినాము, దెబ్బలు తగిలినాయి. ఆడోళ్ళు మొగోళ్ళు అందరు మా మీదకి వచ్చి కొట్టిరు. మా అక్కడ ఇంకెవరు రాలేరు మంది. మా చుట్టాలు ఇంకెవరు లేరు. ఆడోళ్ళమే వెళ్ళినాం మేము. హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ కొట్టిరు. వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. వాళ్ళు పెళ్లి ఇవ్వాలి ఉంది. ఇప్పుడు 11 గంటల 5 నిమిషాలకు ఉంది. ఇంకా ఇప్పుడు ఉందని మేము ఉండమని చెప్పినాం వాళ్ళకి. మేము చెప్పినాము. వాళ్ళు వెళ్ళిపోయినారు. పెళ్లి వద్దని ఆ పిల్లగాడు పెళ్లి కొడుకు ఏం చేసిండు, పూలదండ తీసి పడేసి అక్కడ 3 తవల మీద పడేసిండు. ఆ షెడ్ తీసేసి కొట్టడానికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిపోయిండు. ఇది సార్ జరిగింది. మళ్ళీ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి శ్రీకాంత్ మనకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఇతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పెళ్లింట్లో ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు? కలిసి మమత కాసేపట్లో 3 ముళ్ళు వేయాల్సిన వరుడు ఉన్నట్టుండి ఉడాయించడంతో పెళ్లి కూతురు కుటుంబంలో ఆందోళన నెలకొంది. అయితే ఇంతకు ముందే జక్రాన్పల్లికి చెందిన సాయి కుమార్ కు 6 నెలల క్రితము మీనాక్షితో ఎంగేజ్మెంట్ అయింది మమత. అయితే అమ్మాయి బాగోలేదని అదనపు కట్నం కావాలంటూ నిన్న సాయంత్రం నుంచి అబ్బాయి పెళ్లి కూతురి కుటుంబాన్ని ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే గతంలోనే పెద్దల సమక్షంలో ఈ పెళ్లి కుదిరింది. ఆ అబ్బాయికి ₹1,00,000 కట్నం కూడా ఒప్పుకున్నారు. అయితే మళ్ళీ 2 నెలల క్రితం మళ్ళీ అదనపు నాకు బైక్ కావాలంటూ డిమాండ్ చేయడంతో ఆ బైక్ కూడా కొనిచ్చారు. అయితే ఈ రోజు 11 గంటలకు పెళ్లి కావాల్సి ఉండగా నిన్న రాత్రి నుంచి మళ్ళీ నాకు 2 లక్షలు కట్నం కావాలంటూ అమ్మాయి కుటుంబాన్ని ఒత్తిడి చేయడంతో వారు ఆందోళన చెందారు. అయితే రాత్రి కూడా ఎదుర్కోళ్లు కూడా పూర్తయ్యాయి. ఎదుర్కోళ్ల సమయంలో అమ్మాయి వారి బంధువులను కూడా వీరు దాడి చేయడం జరిగింది. అయినా పెద్దలు మళ్ళీ వాళ్ళిద్దరిని సముదాయించి పెళ్లికి రెడీ చేయించారు. అయితే ఈ ఉదయం 6 గంటల సమయంలో పెళ్లి కొడుకు సాయి కుమార్ ఫిరాయించడంతో వీరంతా గందరగోళానికి గురయ్యారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మాయి బంధువులు. అమ్మాయికి తండ్రి కూడా వాళ్ళ అన్నయ్య కుదిర్చిన సంబంధం కావడంతో అమ్మాయి ఏమాత్రమో వ్యతిరేకించకుండా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ సాయి కుమార్ అనే వ్యక్తి మలేషియాలో ఉద్యోగం చేసేవాడు. అయితే 6 నెలల నుంచి ఆమె సఖ్యతగానే ఉన్నా నిన్నటి నుంచి నాకు 2 లక్షలు అదనపు కట్నం ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఈ పెళ్లి నాకు వద్దు అంటూ అమ్మాయిని వేధించసాగాడు. ఈ అమ్మాయి విషయాన్ని కూడా ఇంట్లో పెద్దలకు చెప్పింది. ఉన్నట్టుండి రెండు లక్షల రూపాయలు ఎక్కడికి తెస్తామంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం తినకుండా ఈ ఉదయం సాయి కుమార్ ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మమత. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మమత, ఇప్పటికిప్పుడైతే అమ్మాయికి ఓన్లీ వాళ్ళ అమ్మ అన్న ఇద్దరే ఉన్నారు. ఈ అన్న చాలా కష్టపడి అమ్మాయి పెళ్లి సంబంధం కుదిర్చాడు.
అయితే ఇప్పటికిప్పుడు 2 లక్షలు మేము ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి వీళ్ళు అమ్మాయి తరఫు బంధువులు అంటున్నారు. అయితే 2 లక్షలు ఇవ్వడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం, కొంత సమయం ఇవ్వండి, మా అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోండి అని చెప్పేసి బంధువులు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక కడప జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తన్న మండలం అలగునూరు గ్రామంలో పకీరమ్మ ఫకీరయ్య దంపతులను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో ఒక డ్రైనేజీ కాలువ విషయంలో వెంకటరమణ కుటుంబంతో గొడవలు జరిగాయని, ఇది మనసులో పెట్టుకుని వారి అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.